హలో, ముచ్చట్లు మొదలు పెడదామా? ఈరోజు సండే అండి. సండే అంటే పిల్లలకి ఫన్ డే. వీళ్ళకి దండం ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? వర్షం పడకుండా చూడు దేవుడా, మా హైలాండ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా అని దండం పెట్టుకుంటున్నారు. మొత్తానికి దేవుడు కరుణించాడండి. కాస్త వాన అయితే పడలేదు, కానీ వెదర్ కాస్త కంఫర్టబుల్ గానే ఉంది. అందుకని ట్రిప్ టూర్ ఓకే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, గుంటూరులో ఉన్న హాయిలాండ్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇది ఎప్పటి నుంచో సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా పిల్లలకి ప్రామిస్ చేశాను. మా మరిది పిల్లలు, మా చెల్లి పిల్లలు అందరినీ కలిసి ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఈ హాయిలాండ్ కి వెళ్దాం అనేది సమ్మర్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ ప్లాన్. మొత్తానికి తీసుకురావడం అయితే తీసుకొచ్చాను. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. నా తిప్పలు దేవుడే చూడాలి. మొత్తానికి మా మాన్వి గారికి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కలిసినట్టున్నారు. ఇంకా వీళ్ళ హుషారు స్టార్ట్ చేసేస్తున్నారు. ట్యాగ్ కూడా వేయించుకున్నారండి. స్టార్టింగ్ లో 800 టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకుని లోపలికి వచ్చినాక ట్యాగ్ వేశారు. ట్యాగ్ కి వాటర్ రైడ్స్, అలాగే మన మిషన్ రైడ్స్ అన్ని ఉంటాయి. ఫస్ట్ అయితే మా పిల్లలు వాటర్ కే వెళ్ళిపోదాం అన్నారు. వాటర్ రైడ్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే లాస్ట్ టైం వండర్లాకి వెళ్ళినప్పుడు మేము ఈ రైడ్స్, మెకానికల్ రైడ్స్ అన్ని ఎక్కేసరికి వాటర్ వరల్డ్ టైం అయిపోయింది. అందుకని వాళ్ళు ఫస్ట్ వాటర్ వరల్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. వాటర్ రైడ్స్ అన్నిటికీ ముందు చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్స్ 2 ఉన్నాయి, పెద్దవాళ్ళ పూల్ ఒకటి ఉంది. బట్ ఈ వీడియోలన్నీ తీయాలి కాబట్టి నేనైతే ఎస్కేప్ అయ్యాను. బట్ నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ ఏం చేద్దాం, పిల్లల కోసం తప్పదు కదా. నేను కెమెరా పట్టుకొని ఇదిగో ఈ స్లైడ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడాన్ని అంతా షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. ఈ ఇటువైపు జపాన్ బ్లాక్, థాయిలాండ్ బ్లాక్, అలాగే చైనా బ్లాక్, అలాగా డిఫరెంట్ గా బ్లాక్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్కటి. ఈ వాటర్ సైడ్ వచ్చాము మేము, చిల్డ్రన్ పూల్ దగ్గరికి వచ్చాము. నేనైతే స్విమ్ డ్రెస్ లేదు కాబట్టి లోపలికి అలౌ లేదు. స్విమ్ డ్రెస్ ఉండాలి ఖచ్చితంగా. అయితే మన దగ్గర ఉన్నా పర్వాలేదు, లేదా అక్కడ 100 రూపీస్కి రెంట్ కూడా ఇస్తున్నారు. ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి. లోపలే వాటర్ అవన్నీ మనం లోపలే తీసుకోవాలి. ఎక్కడికక్కడికి వాటర్ దొరుకుతుంది, ఫుడ్ అన్ని బాగానే దొరుకుతున్నాయి. ఇంకా ఇలా జపాన్ సైడ్ వస్తే లేజీ రివర్ అని ఉంది. కాకపోతే అది కొంచెం లోతు ఎక్కువ ఉందని నేను పిల్లల్ని అలౌ చేయలేదు. ఇటువైపు ఇంకా వేవ్ పూల్ అని చాలా హైలైట్ అండి. ఈ జపాన్ సైడ్, జపాన్ బ్లాక్ వైపు రివర్, లేజీ రివర్, అలాగే వేవ్ పూల్, అలాగే రెయిన్ డాన్స్ ఇటు సైడ్ ఉంటాయి. పిల్లలు వేవ్ పూల్ కోసమని, అలాగే రెయిన్ డాన్స్ కోసమని ఎంతో చూసారు. బట్ మధ్యాహ్నం 12:30కి అయితే అది స్టార్ట్ అవ్వలేదు. ఈ చిన్న స్విమ్మింగ్ పూల్స్ లో అయితే ఆడుకున్నారు. ఇలా బొమ్మల దగ్గర అంతా మంచిగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఫుడ్ దగ్గర రష్ అయిపోతుందని నేను 12:30 కల్లా పిల్లలకి భోజనం పెట్టించేసాను. ఫుడ్కి అయితే బాగానే ఉంది, పర్వాలేదు, యావరేజ్ అని చెప్పాలి. ఎందుకంటే తప్పదు కదా అని తినడమే. టేస్ట్ కోసం చూసుకుంటే కుదరదు. ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండవు కదా బయటకు వెళ్ళినప్పుడు. బట్ ఓకే, పిల్లలు ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు కాబట్టి ఏది పెట్టినా తినేస్తారు. అట్లాగే తినేశారు. ఆ తర్వాత ఒకసారి మ్యాప్ చూద్దాం మనం కూడా. నేను కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది, నేను ఒక్కదాన్నే వచ్చాను కదా, కన్ఫ్యూజ్ అవడం దేనికని మ్యాప్ వైపు చూసాము. వీళ్ళు రెయిన్ డాన్స్ ఎక్కడ ఉంటుందని ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ఇంకా రెయిన్ డాన్స్ ఇంకా స్టార్ట్ అవ్వదు, మధ్యాహ్నం 3 తర్వాత ఉంటుందని చెప్పేసరికి ఇంకా మామూలు మెకానికల్ రైడ్స్ కి వెళ్దామని చెప్పేసి మెకానికల్ రైడ్స్ కి వెళ్ళాము. ఆ థాయిలాండ్ జోన్ లోకి వెళ్తే చిన్నపిల్లల ఎలిఫెంట్ వి, అలాగే గుర్రం స్క్వారీ, అలా చిన్న రైడ్స్ ఉన్నాయి. ఒక 3-4 రైడ్స్ మాత్రం ఇచ్చారు ఇందులో. మిగిలిన మళ్ళీ 50 రూపీస్ పెట్టి బుల్ మీద రైడ్ చేయాలన్నా అవన్నీ ఒక 50 రూపీస్ ఛార్జ్ అయితే ఉంది. అయితే మాక్సిమం ఫ్రీ ఉన్నవన్నీ కవర్ చేశారు. ఎలిఫెంట్ ఒకటి బాగుంది పిల్లలతో ఫన్నీగా. అది పైకి కిందకి అంత స్పీడ్ ఏం కాదు, కానీ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ మినీ టోరా టైప్ ఇది కూడా ఫ్రీనే. మంచిగానే బాగుంది ఈ రైడ్. కొంచెం మరీ అంత స్పీడ్ కాదు, మరీ అంత ఇది కాదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు మనం. పిల్లలు బోర్ కొట్టేంతసేపు ఎక్కారు. అసలు చివరి మినిట్ దాకా కూడా ప్రతి ఒక్కటి న్యాయం చేశారు మా పిల్లలు అయితే. ఇది చాలా బాగుంది ఈ రైడ్. నేను కూడా చివరిలో ఎక్కాను. ఇది టోరా భలే ఫన్నీగా ఉంది. కొలంబస్ లాగానే అండి, కాకపోతే కొంచెం తిప్పుతున్నారు. ఇంకా స్వింగ్ ఉంది కదా, స్వింగ్ అయితే చిన్నపిల్లలకి కంఫర్టబుల్ గా ఉంది, అంత స్పీడ్ లేదు. ఇది కూడా ఫ్రీనే, ఆ 800 లోనే కవర్ అవుతుంది. బాగుంది చక్కగా.
అంత స్పీడ్ కాదు, పిల్లలకి డేంజరస్ ఏం లేదు, అలా పెద్దోళ్ళకి కూడా అలౌవే, కొంచెం సేఫ్టీగానే అనిపించింది. ఇంకా పిల్లలతో పాటు మనం కూడా కొంచెం అలా అన్నమాట. తప్పదు కదండి, మధ్య మధ్యలో మనలో ఉన్న పిల్లల్ని కూడా బయటకు తేవాలి కదా. నేను కూడా ఫన్నీగా వాళ్ళతో పాటు కలిసి ఎంజాయ్ చేశాను అనమాట. అప్పుడే అయిపోయిందని చెప్పి పిల్లలు బొంగమూతి పెట్టారు. నాకైతే ఒక ఆమె కనిపించారండి, ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళ పిల్లల సంతోషం కోసం ఆమె అంత రిస్క్ చేసి కూడా వచ్చారు అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఆఫ్టర్ ఆల్ మనం పిల్లలకి ఇవ్వగలిగేది మెమరీసేనండి. మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా అవి వేస్ట్. పిల్లలు ఎంత హ్యాపీగా గడిపారు మనతో అనేదే కౌంటబుల్ అండి. నాకైతే అదే అనిపిస్తుంది. ఇది స్వింగ్ కాదు, ఇది ఏంటి టోరా కదా, టోరా బట్ టోరాలోనే ఇంకొక టైప్ 3 సీటింగ్ ఉంది. అబ్బా ఇది చాలా బాగుంది. ఫస్ట్ లో స్లోగా ఉంటదేమో వీడియో తీద్దాం అనుకున్నాను, పోను కొంచెం స్పీడ్ పెరిగేసరికి నాకు ఇంకా భయం వేసింది, అమ్మ ఫోన్ పడిపోతుందేమోనని చెప్పేసి ఇంకా బాబు అని లోపల పెట్టేశాను, ఇంకా వీడియో తీయడం కుదరలా. ఇది మళ్ళీ చార్జబులేనండి, ఈ ఈ డిస్కో అని చెప్పి ఉంది ఇక్కడ. ఇది మళ్ళీ 50 రూపీస్ ఛార్జ్ చేశారు, బట్ పిల్లలు ముచ్చట పడుతున్నారని తీసుకోక తప్పలేదు. బట్ అంత స్పీడ్గా ఏం లేదండి, యావరేజ్గా ఉంది, పిల్లలకు కూడా అంత నచ్చలేదేమి. బట్ ఓకే, వాళ్ళని అడిగితే కొంచెం స్పీడ్ పెంచారు, ఇంకా వాళ్ళే ఎంజాయ్ చేశారనమాట. ఇది కూడా అయిపోయింది. ఇంకా మధ్యలో రెయిన్ డాన్స్ అవి ఇది అయిపోయిన తర్వాత రెయిన్ డాన్స్ కి వెళ్దామని ఇంకా ఫిక్స్ అయ్యాము. వాళ్ళు చెప్పారు ఇది ముందు అక్కడికి వెళ్ళిపోండి రెయిన్ డాన్స్ కి, అది క్లోజ్ అయిపోతుంది, అది 5 వరకే ఉంటుంది వాటర్ రైడ్స్ అన్ని కూడా, ఇదైతే 6:30 వరకు ఉంటుంది మెకానికల్ది అని చెప్పారు. అందుకని మేము మళ్ళీ ఇది అయిపోగానే మేము వాటర్ రైడ్స్ కి వెళ్ళాము. బట్ అది షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే నేను కూడా వెళ్ళానన్నమాట, అందుకని షూట్ చేయడానికి ఎవ్వరూ లేరన్నమాట. అవన్నీ ఇంకా రైడ్ డాన్స్ అయితే పిచ్చల విడిగా ఎంజాయ్ చేశారు. ఒక ½ an hour ఇంకా మన ఇష్టం. ఈ క్రౌడ్ తక్కువగా ఉంది, అందుకని మేము అన్ని ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఈ బంగీ జంప్ ట్రై చేశారు పిల్లలు, ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు ఎక్కడం. బట్ ఓకే, కొంచెం భయపడ్డారు, బట్ బాగానే ఉంది, ఎంజాయ్ చేశారు. ఇది మళ్ళీ ఛార్జబుల్ అండి, ఇది ఫ్రీలో టికెట్లో కలవలేదు, మళ్ళీ 50 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. బట్ ఓకే, పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా, మళ్ళీ ఎన్ని చూసినా అది వాళ్ళకి ఏది ఎక్కించలేదో అదే గుర్తుంటుంది, అందుకని చెప్పి ఎందుకులే వాళ్ళ ఇన్కంప్లీట్ గా తీసుకెళ్ళడం వాళ్ళని అని చెప్పేసి మాక్సిమం అన్ని రైడ్స్ ఎక్కిచ్చేసాం అనమాట. అయిపోయింది. మళ్ళీ ఇది కొంచెం భయపడింది కానీ ఓకే. మా మాన్వి ఇంకా మా నందు చూసారా, ఓ పెద్ద డేరుగా ఎక్కింది, తీరా చూస్తే చూడండి మీకే తెలిసిద్ది. ఇదే జుజుబి అని చెప్పి ఎక్కింది. స్టార్ట్ అవ్వగానే ఇంకా దానికి స్టార్ట్ అయ్యింది, బాబోయ్ అమ్మోయ్ అనుకుంటా, ఎంత ఫన్నీనో. పిల్లలందరూ దీనికంటే 6 years 7 years పిల్లలు చక్కగా ఎక్కేశారు. ఇది ఇంటర్ చదువుతూ కూడా దీనికి ఆ భయం పోలేదు. ఇంకా 2 times పైకి వెళ్ళగానే అంకుల్ ఆపేయండి అంకుల్ అనుకుంటూ చెప్పింది. ఇంకా దాని భయం చూసి ఆ అబ్బాయి కూడా భయం వేసి ఆపేశాడు. ఇంకా మేము ఆడుకున్నాం చూడు దాన్ని, పెద్ద బిల్డప్ ఇచ్చావుగా ఏమైంది అని. మొత్తానికి డే అంతా ఫుల్ న్యాయం చేశారు మా పిల్లల టికెట్ కి. దీపాలు చీకటి పడిపోయి దీపాలు వేసే టైం దాకా కూడా మేము అక్కడే ఉండి ప్రతి ఒక్క ఇంచి ఎంజాయ్ చేసి, ఫోటోషూట్ కి అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందంటే అంత చాలా స్పేషియస్ గా ఉంది. జనాలు తక్కువగా ఉన్నారు, సండేనే కానీ ఇంకా అంత మార్కెట్ లో ఇంకా అంత పలుకుబడి రాలేదేమో మేబీ, అందుకని కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. భలే ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా అయితే చివరిలో వాళ్ళు వెళ్ళిపోమనే దాకా మేము అక్కడ ఉండి అన్ని చూసుకొని చివరిగా అలా 5:30 వరకు వాటర్ రైడ్స్ ఆడుకొని 5:30 నుంచి ఆల్మోస్ట్ 7 వరకు మెకానికల్ రైడ్స్ ఆడుకొని, ఆ తర్వాత 7 నుంచి ఇట్లా చుట్టుపక్కల ఉన్న లైటింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ చిన్న స్నాప్స్ దిగి అట్లాగే అలా మెల్లగా వస్తున్నాం అనమాట. చివరి మినిట్ దాకా కూడా ఏ స్లైడ్ ని వదలకుండా అన్నిటికీ న్యాయం చేశారు మా వాళ్ళు.
ఆల్మోస్ట్ ఇంకా కట్టేస్తున్నాం అనే దాకా కూడా, ఇంకా లైట్స్ ఆఫ్ చేసేదాకా కూడా మీరు అక్కడే ఉండి ప్రతి ఒక్క ఇంచ్ ని ఎంజాయ్ చేశారు. 800కి పూర్తిగా న్యాయం చేశారనే చెప్పాలి. ఈ లైటింగ్స్ లో నేను ఎప్పుడు చూడలేదండి. లైటింగ్స్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంది, అసలు చాలా బాగుంది అసలు చూడడానికి. ప్రతి ఒక్కటి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా అక్కడక్కడ బొమ్మలు. అసలు ఎక్కడికి ఇంకా పిల్లలకి మూడ్ దిగట్లేదు, ఇంకా అక్కడే ఉండాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా ఎంజాయ్ చేయాలని. అసలు ఇంకా వాళ్ళ హుషారు చూసి నాకు కూడా ఏం కట్ ఆఫ్ చెప్పబుద్ధి కావట్లేదు. బట్ ఏం చేస్తాం, పిల్లలతో వచ్చాం, దూరానికి వచ్చాం, మళ్ళీ తిరిగి వాళ్ళని సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్ళాలి. అండ్ అందుకని చెప్పేసి ఇంకా కొంచెం తొందర పెట్టాను అక్కడికి. ఇంకా వచ్చేసేటప్పుడు మళ్ళీ ఇది చూసారు, వాళ్ళు డీజే అక్కడ ప్లే చేస్తున్నారు లాస్ట్ 7:30 7:45 అట్లాగా. ఆ డీజేని కూడా వాళ్ళు ఓపెన్ డీజే లాగా ఉంది, అక్కడ చక్కగా మ్యూజిక్ పెట్టుకొని ఒక సాంగ్ కి వాళ్ళు అడిగి కోరి మరి ఒక డాన్స్ పెట్టుకొని ఉంది కదా మన కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ పెట్టుకొని పూర్తిగా స్టేజ్ బద్దలు కొట్టేశారు మా వాళ్ళు. ఎవ్వరు దగ్గర ఒక్కళ్ళ మించి ఒక్కళ్ళు. ఎప్పుడు సైలెంట్ గా ఉండే మా దీపు గారు కూడా ఎరగదీసాడు ఈసారి. మా చెల్లి వాళ్ళ అబ్బాయి గౌతమ్ గడు అయితే చెప్పక్కర్లా, మా మరిది వాళ్ళ అబ్బాయి, మా చరణ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట. అస్సలు వాడైతే ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు మార్నింగ్ నుంచి. వాడు నిజంగానే మడత పెట్టేసేటట్టున్నాడు. ఇంకా మా లిదీను నందు అయితే వాళ్ళ కాంబినేషనే అదుర్సు. ఇంకా మా బుజ్జి తల్లి ఉందంటే దానికి వచ్చిన డాన్స్ అది వేసి ఎంతో బుజ్జి డాన్స్ వేస్తుందో చూడండి, అది మా మానవిగడు. ఇంకా అలా స్టేజ్ అంతా బద్దలు కొట్టి ఇంకా అప్పటికీ వాళ్ళకి రాబుద్ధి కావట్లేదు, ఎంత సాడ్ గా చెప్తున్నారు చూడండి. బాయ్ 8 అయిపోయింది, వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాలి విజయవాడకి. నా టెన్షన్ నాది, సేఫ్టీగా ఇంటికి వెళ్ళి పడే వరకు నాకు కొంచెం భయంగా ఉంటుంది. అందుకని ఇంకా తప్పదు పదండ్రా బాబు అని వాళ్ళని కన్విన్స్ చేసి అలా వెళ్ళాను అనమాట. మరి మా పిల్లలైతే ఈ సమ్మర్ ట్రిప్ కోసం వాళ్ళ బుజ్జి డబ్బుల్లో దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి, అమ్మా ఇదిగోని ఒక 500 ఇచ్చి తీసుకెళ్ళమ్మా ట్రిప్ కి, తీసుకెళ్లి పెద్దమ్మా, తీసుకెళ్లి పిన్ని అని అడిగారు. అందుకని నేను ఈ ట్రిప్ కి తీసుకెళ్లాను అనమాట, ఇంకొంచెం మనీ వేసుకొని. మరి వాళ్ళ కోరిక కాదని లేము కదా, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ దాకా అడగరండి. మరి మీరు మీ సమ్మర్ ని ఎలా గడిపారో చెప్పొచ్చు కదా.